హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ పులావ్. ఈ ఫ్రాన్స్ పులావ్ చాలా స్పైసీగా ఎమ్మీగా భలే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి టేస్టీ రొయ్యల పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. రొయ్యలను శుభ్రం చేసి కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో రొయ్యలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రొయ్యల్ని వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి రొయ్యలలో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు 15 నిమిషాలు ఉడికించాలి. ఇక్కడ రొయ్యల్ని మరీ ఎక్కువగా ఉడికించకండి. సగం ఉడికిస్తే సరిపోతాయి, మిగతా సగం పులావ్లో ఉడుకుతాయి. ఇవి సగం ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు పులావ్కి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెక్కలు, 3 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. కొబ్బరి ముక్కలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి ముక్కలు అనేవి ఎండినవి అయినా వేయచ్చు, పచ్చి ముక్కలనైనా వేయచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 2 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, చీలికలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. ఇవి సగం వేగాక మనం సగం ఉడికించి పక్కన ఉంచిన రొయ్యలు, అలాగే మిక్సీ పట్టి ఉంచిన మసాలాను, 1 టేబుల్ స్పూన్ కారం వేసి అన్నీ ఒకసారి కలిపి మసాలాలో పచ్చివాసన అంతా పోయి నూనె పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిన తర్వాత దీనిలో 2 గ్లాసులు వాటర్ వేసి మరిగించాలి. నేను చేసే క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ రైస్ అండి, కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసాను. నేను ఇక్కడ మేము వాడే రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వాడే రైస్ బాగా పాతవి అనుకుంటే వాటర్ ఇంకొక 1/2 గ్లాస్ వేయొచ్చు. మీరు కనుక బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నట్లయితే గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర చొప్పున వాటర్ వేయాలి. సరిపోతుందో లేదో చూసి మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కడిగి అరగంట సేపు పక్కన ఉంచుకున్న రైస్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మాడిపోకుండా కలుపుకోవాలి. ఇంకా కొంచెం తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి అలానే ఉంచేయండి. చూసారుగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.